గానో లేకపోతే ఒక తటస్థుడుగానో మనకి అది తప్పని అనిపిస్తుంది. ఉమ్. నాయకులు కార్యకర్తలను తినటం ఏంటి, మేపడం ఏంటి, అంతే అంతే కదా, అవినీతి చేయడం ఏంటి, ప్రజాసొమ్ము చేయనీయడం ఏంటి దుర్వినియోగం. అవును. అన్నటువంటి. ఉమ్. కానీ పార్టీ కేడర్ బ్రతకడానికి అదొక ఇరుసు అన్నటువంటిది ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఉమ్. ఇప్పుడు కనబడుతున్నది అది. ఉమ్. అంటే అవును. ఆ వర్గం అంటే తినిపించు అన్న ఫార్ములాని జనం ఒప్పుకుంటున్నారు తప్పించి, అంతే. ఉమ్. గడ్డివాము దగ్గర కుక్కలాగా నేను తిన్ను ఇంకొకళ్ళని తిన్నివ్వను అంటే ఉమ్. ఒప్పుకోవట్లేదా? ఉమ్. ఫార్ములా మారిందేమో జనంలో, కరప్షన్ యాక్సెప్ట్ చేస్తున్నారేమో. ఎందుకు అంటే కేంద్రంలో ఒక పక్కన అభివృద్ధి తక్కువ ఏం చేయలే, ఉమ్. సంక్షేమ పథకాలు తక్కువ ఏం చేయలేదు, అవును. అవును. అన్ని చేసినా కూడా మోడీకి కూడా సీట్లు తగ్గించారు కదా. అదే కదా. అంటే అర్థం ఏంటి? ఉమ్. ఆయన తిన్నయ్యట్ల పద్దాక ఈడీలు సిబిఐలు ఇవన్నీ ఉమ్. అక్కడ కనబడుతోంది కళ్ళెదురుగుండా 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు స్వాధీనాల నుంచి అవినీతి దాకా. ఉమ్. కానీ అది ప్రతిపక్ష వేధింపుల కింద ఫీల్ అవుతున్నారు. ఉమ్. అంతే తప్పించి అది అవినీతి అని ఫీల్ అవ్వట్లేదు. ఉమ్. ఒకప్పుడు ఒక రాజకీయ నాయకుడి మీద అవినీతి ఆరోపణ వచ్చిందంటే ఎంత దోచేశాడరా, అవును. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎంత దోచేశాడరా అంటున్నారు కానీ ఎవడు తింటలేదురా ఉమ్. అంటున్నారు మనోడి దగ్గరికి వచ్చి. ఉమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా వాడు 1,00,000 కోట్లు తినేశాడంటారు జగన్ గారు అని వాళ్ళ నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఉమ్. అదే సందర్భంలో